ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇవాళ ఒక సభ నిర్వహించి ఇవాళ వీళ్ళందరికీ తనే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇవాళ బిల్డప్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా 1,99,960 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇవాళ దాదాపు 16,027 కానిస్టేబుల్ ఇవాళ ఉద్యోగాల కోసం ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో 2022లో ఏప్రిల్ 20వ తారీఖు రోజు నోటిఫికేషన్ ఇస్తే 31 ఆగస్టు 2023 రోజు వాటి ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఫలితాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది. ఎన్నికల తర్వాత ఇద్దామనుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బట్టి ఏదో చడిసప్పుడు కాకుండా మామూలుగా ఎవరు కూడా ఈ రకంగా ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు చేతులు పెట్టడానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా వివరించాలనే విషయాన్ని ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా విద్యావంతులు మేధావులందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఒక్కటేసారి 1 లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి. అది చేత కాదు. అవి ఇవ్వకుండా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే ఆ రిజల్ట్ నే తనే ఇచ్చినట్టు ఈ రకంగా బిల్డప్ చేయడాన్ని తెలంగాణ విద్యార్థి లోకం యువలోకం అందరూ కూడా దీని ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక పక్క తను ఇచ్చిన హామీలు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి తను ఇచ్చిన హామీలను విస్మరించి కేసీఆర్ గారు భర్తీ చేసిన ఉద్యోగ పత్రాలతోనే ఇవాళ తనే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇవాళ ఒక నాటకం నాటడాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అన్నట్టుగా చెప్పుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు భర్తీ చేసిన ఉద్యోగాలను వారిచ్చిన నోటిఫికేషన్లు వారిచ్చిన ఫలితాలను ఇవాళ పత్రాలు ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చి అవి నేనే ఇస్తున్నా మీకోసం నేను పనిచేస్తానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోవాలి.